అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఇవాళ మరోసారి పొలిటికల్ హీట్ రాజుకుంది. రాజకీయంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సీనియర్ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య తలెత్తిన వివాదాలతో పట్టణంలో పోటాపోటీ ఆందోళనలు, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రి పోలీస్ స్టేషన్ దగ్గర వైసీపీ నేత కేశవరెడ్డిపై జరిగిన దాడి, అలాగే ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న రాళ్ల దాడుల ఘటనలతో పట్టణంలో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ శ్రేణులు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. అయితే పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి దగ్గర నిరసన దీక్ష చేపట్టగా అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జిల్లాలో పోలీసులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ చెప్పిందే పోలీసులు చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రజాస్వామిక పద్ధతిలో పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈరోజు పోలీసు రాజ్యంగా కూడా తయారు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా అనేకమైన దురాగతాలు కూడా చేస్తున్నారు. ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీలు ఒక ప్రొటెస్ట్ చేసినా, ఏదైనా కానీ ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేసే చాలు వారిపైన తప్పుడు కేసులు కూడా పెట్టి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో 2 సంవత్సరాల నుంచి కూడా జిల్లా అంతా ఒక రకంగా అయితే ఈరోజు తాడిపత్రిలో మరొక రకమైన వాతావరణాన్ని కూడా కల్పించారు. అక్కడ ఏమి చెబితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్తే అదే శాసనంగా కూడా తయారవుతూ ఉంది. దానికి ఒత్తాసు పలుకుతున్నారు ఈ జిల్లాలో పోలీసు వారు. ఆయన చెప్పిన వారినే అక్కడ కన్వీనర్గా నియమించాలంట, ఆయన చెప్పిన వారినే ఈ జిల్లాలో కూడా అన్ని కూడా చేయాలని చెప్పంట. లేకుంటే మేము కూడా దానికన్నా అడ్డుకుంటే మాతోనే ఫ్యాక్షన్ చేస్తామని చెప్పేసి బహిరంగ కూడా ప్రకటిస్తున్నా కూడా వారిపైన మాత్రం కేసులు లేవు. వారికి రక్షణ ఇస్తారు. మా పైన ఇవన్నీ కూడా అనుస్తూ ఉన్నారు. ఎవరు కానీ అణచలేరు. నిజంగా కూడా చెప్తున్నాను, ఈరోజు మేము చేసే దీక్ష కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కోసమే కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి.